తూర్పు గోదావరి జిల్లా 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ రాజమండ్రి బీటీఆర్ భవన్ లో మాల సింహాద్రి నాయుడు గొర్రెల కాంతారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు బీవీఎన్ పూర్ణిమరాజు మాట్లాడుతూ గతంలో అరబిందో యాజమాన్యం 104ను నిర్వహించిందని, ఈ సంస్థ 2 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు రావాల్సిన బకాయి వేతనాలు, ఈఎల్, గ్రాట్యుటీ చెల్లించాలని, ప్రస్తుతం 104 సర్వీసులు నిర్వహిస్తున్న భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కూడా ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా 104 ఉద్యోగులు, యూనియన్ కోశాధికారి షేక్ అజాం, జిల్లా డ్రైవర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సత్యప్రసాద్, ప్రకాశరావు, ఎండి షరీఫ్, సుందర్, సత్యవేణి, నాగబాబు, కిషోర్, జేఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. రాష్ట్ర 104 యూనియన్ సంఘ పిలుపు మేరకు రాజమండ్రి డివిజన్ నుంచి సమావేశం జరగడం జరిగిందండి. తూర్పుగోదావరి జిల్లా సిఐటి ఆఫీసులో మన రాజమండ్రిలో జరగడం జరిగిందండి. ఇందులో సమావేశం యొక్క సారాంశము, మాకు 2 నెలల బట్టి జీతాలు, బకాయిలు, ఈఎల్స్, గ్రాడ్యుటీ తక్షణమే ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రెండవది, క్షయవ్యాధికి సంబంధించిన స్ఫూటంని 104 వెహికల్లో రవాణా చేయడం వల్ల మాకు మా ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని గౌరవనీయ ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. దీని గురించి పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మా యొక్క ఈ 2 కోరికలను కూడా పరిష్కరించవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. పాత కంపెనీ అరబిందో సంస్థ మాకు 2 నెలలు బకాయిలు, ఈఎల్స్, గ్రాడ్యుటీ ఈ 3 బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలి. తర్వాత కొత్తగా వచ్చిన భవ్య కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రతి నెల 5వ తారీఖు జీతాలు వేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ నెల 15 రోజులు అయింది, ఇప్పటికీ కూడా జీతాలు ఏమీ విడుదల చేయలేదు. దయచేసి ప్రతి నెల పాత కంపెనీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అదేవిధంగా ఈ కంపెనీ కూడా ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి నెల 5వ తారీఖున జీతాలు వేసి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఈరోజు 104 కార్మికులు జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి సిఐటి ఆఫీసులో సమావేశం అవ్వడం జరిగింది. వీరికి గత 2 నెలలుగా అరబిందో కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వలేదు, పెండింగ్ ఉంది. అలాగే వారికి రావాల్సిన ఈఎల్స్, గ్రాట్యుటీ మొత్తం అంతా 4.5 సంవత్సరాలు అరబిందో కాంట్రాక్టర్ దగ్గరే ఉండిపోయింది. అది ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు సమావేశం జరిగింది.